బాగా రన్ అయితే సక్సెస్ అవుతావు. డాడీ అదైతే చాలా మంచి సెంటర్ డాడీ. చూడు విష్ణు, డాడీ చెప్పిన చోట నువ్వు హోటల్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. కరెక్టే, కానీ 3 స్టార్ హోటల్ ఆ ఏరియాలో ఆ ప్లేస్లో అంటే కొంచెం ఎక్కువే ఖర్చు అవుతుంది. మరి చూసుకోవాలి. లవర్ లైఫ్ కంటే ఎక్కువ ఏంటి నీకు? అంత పెట్టుబడంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేనా? నో ప్రాబ్లం విష్ణు, ఎంతైనా కాబోయే అల్లుడివి. ఆ పెట్టుబడేదో మేమే పెడతాం. ఏం మాట్లాడుతున్నావు కాంచనా? అన్నపూర్ణ గారంటే అభిమానానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి ఆవిడ కడుపును పుట్టిన విష్ణు ఎవరో బయట వాళ్ళ డబ్బులు పెడితే బిజినెస్ చేయిస్తారో అంటే ఆవిడ ఒప్పుకుంటుందా? అలాగని అంత పెట్టుబడి పెట్టి హోటల్ అంటే ఆవిడ ఒప్పుకుంటుందా? ఏం విష్ణు, నువ్వేమంటావు? ఓకే అంకుల్, మీరు చెప్పిన ఐడియా బాగుంది. మీరు చెప్పిన ప్లేస్ బాగుంది, కాకపోతే ఈ బడ్జెటే కొంచెం. అయినా పర్వాలేదు అంకుల్, మా అమ్మ వాళ్ళని నేను ఒప్పిస్తాను. ఒకవేళ అంత పెట్టుబడి అని భయపడి మీ అమ్మా నాన్న వాళ్ళు వద్దంటే గనుక నువ్వేం గొడవ పడకు, నేను అడ్జస్ట్ చేస్తాను. లేదు అంకుల్, మీరు నాకు జస్ట్ వెనకుండి సపోర్ట్ ఇవ్వండి. నేను సక్సెస్ అయిన తర్వాతే మీ అమ్మాయిని ఇవ్వండి. మీ నుంచి ₹1 కూడా నేను తీసుకోను. అసలు మా అమ్మ నాన్న కష్టపడి సంపాదించేదంతా ఎవరి కోసం అంకుల్? నా కోసమే కదా. ఉన్నవాడిని ఒక్కడే, నాకు కాక ఇంకెవరికి ఇస్తారు? నేను ఒప్పిస్తాను అంకుల్. వెరీ గుడ్. ఎస్. ఓకే విష్ణు, వెళ్ళి మీ వాళ్ళ ముందు ప్రపోజల్ పెట్టు. ఎలాగైనా వాళ్ళని ఒప్పించు. బిజినెస్ స్టార్ట్ చేయి, సక్సెస్ అవ్వు, సంపాదించు. నీకంటూ ఒక స్టేటస్, సొసైటీలో ఒక పేరు, గుర్తింపు. ఇప్పటి వరకు విష్ణు అంటే కేర్ ఆఫ్ అన్నపూర్ణ కేటర్స్. ఇక నుంచి విష్ణు అంటే విష్ణు గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఓనర్. ఏంటి అలా చూస్తున్నావు? సో ఒక బ్రాంచ్ సక్సెస్ అయిన తర్వాత మరో బ్రాంచ్, ఆ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇంకోటి. ఆంధ్రప్రదేశ్ మొత్తం నీ హోటల్స్తో నింపేస్తాను. నిన్ను ఎవరికీ అందరంతా ఎత్తుకు తీసుకెళ్తాను. విష్ణు, ఎలాగైనా మీ అమ్మ వాళ్ళని ఒప్పించు. నా కోసం, మన కోసం, మన ప్రేమ కోసం. సరే కీర్తి, ఖచ్చితంగా మా వాళ్ళని ఒప్పిస్తాను. మన ప్రేమని గెలిపిస్తాను. వస్తానాక. వీడేంట్రా నిన్నెక్కడికో తీసుకెళ్తానంటే అలా పైకి చూస్తారేంట్రా? అంటే బావా, నువ్వు చెయ్యి పైకి చూపించావు కదా, మరి నువ్వేంట్రా చెయ్యి కిందకు చూపించావు? అది వాడు చూడలేదు కదా బావా. అందుకేరా చుట్టుపక్కల చూసుకోవాలి అని అంటారు. మమ్మీ, అంత నాలెడ్జ్ విష్ణుకి లేదు కాబట్టే మనకి చిక్కాడు. ఇప్పటి వరకు గెలుపు అన్నపూర్ణ ఇంటి పేరయ్యింది. ఇక నుంచి ఓటమి అనే సెకండ్ ఫేజ్ మొదలవుతుంది. వేదా, రెస్ట్ తీసుకోకుండా బయటకు వచ్చావేంటి ఇలా? జాను, కొట్టానంటే వచ్చి మీటింగ్ పెట్టావా? పదా వేదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. బావా ఆగు బావా. జాగ్రత్త. నాకు బ్లడ్ ఇచ్చింది, నన్ను బ్రతికించింది ఎవరు?
చెప్పే కదా ఎవరో విజయ అనే ఆవిడిచ్చిందని. మళ్ళీ అడుగుతావేంటి? జాను పద. చెప్పింది అబద్ధం అని తెలిసింది కాబట్టి నిజం చెప్పమని అడుగుతున్నాను. చెప్పు, నాకు బ్లడ్ ఇచ్చింది ఎవరు? బ్లడ్ ఇచ్చింది మన అన్నపూర్ణ అత్తయ్య అని వేదకి తెలిసిపోయిందన్నయ్య. హాస్పిటల్కి ఫోన్ చేస్తే వాళ్ళు బ్లడ్ ఇచ్చిన డోనర్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇదే ఆ నెంబర్, ఇది అన్నపూర్ణ అత్తయ్య నెంబర్. మీ అందరికీ తెలిసి కూడా నాకు మా అమ్మకు బ్లడ్ ఇచ్చింది ఎవరో తెలియదని ఎందుకు అబద్ధం చెప్పారు? తన రక్తాన్నిచ్చి నా ప్రాణాలను కాపాడిన విషయం నాకు తెలియకూడదని ఆవిడ ఎందుకు అనుకుంది? చెప్పు బావా. తనకి నీ ప్రాణాలని కాపాడడం ముఖ్యం. తనెవరో తెలియాల్సిన అవసరం లేదు. అదే ఎందుకని? ఇంత పెద్ద సాయం చేసి కూడా ఈ విషయం ఎవరికి తెలియకూడదని చెప్పి అత్తయ్య ఎందుకు అనుకుందన్నయ్య? దానికి కారణం లలిత అత్తయ్య. అందరూ బ్లడ్ ఇచ్చినా పర్వాలేదు కానీ అన్నపూర్ణ బ్లడ్ శాంపిల్స్ ఇస్తే మాత్రం ఊరుకోనని చెప్పి హాస్పిటల్లో అత్తయ్య చాలా పెద్ద గొడవ చేసింది. దాని మీద నీ నీడ పడితేనే ఒప్పుకోను. అలాంటిది నీ రక్తం దానిలో ప్రవహిస్తూ ఉందంటే వద్దు. తన రక్తం కానీ నా బిడ్డకి ఎక్కించడం జరిగింది అంటే నేనిక్కడే మేడ మీద నుంచి దూకేస్తాను. దాంతో మావయ్య కూడా లలిత అత్తయ్యకి ఎదురు చెప్పలేక ఆవిడ్ని బాధ పెట్టలేక నీ గ్రూప్ బ్లడ్ కోసం ట్రై చేశాం. అది ఎక్కడా దొరకలేని పరిస్థితుల్లో అన్నపూర్ణ అత్తయ్య ఆ డెసిషన్ తీసుకుంది. బ్లడ్ శాంపిల్ ఇస్తాను, మ్యాచ్ అయితే దానికి బ్లడ్ ఇస్తాను. అన్నపూర్ణ అత్తయ్య నీకు బ్లడ్ ఇచ్చిందన్న విషయం లలిత అత్తయ్యకి తెలిస్తే బాధపడుతుంది, తర్వాత గొడవ పడుతుంది. మీ అమ్మ బాధపడితే చూడలేనని నువ్వు కూడా చెప్పావు కదా, అందుకే ఈ విషయం నీకు కూడా చెప్పలేదు. అన్నపూర్ణ అత్తయ్య చెప్పనివ్వలేదు. ఆవిడికి నువ్వు బాగుండడం ఇష్టం. ఈ రెండు కుటుంబాలు ఏ గొడవ లేకుండా కలిసి ఉండడం ఇష్టం. అందుకే ఎవరెన్ని మాటలన్నా భరిస్తుంది. ఫైనల్గా ఎవరికైనా సరే మంచే చేస్తుంది.